ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని మనం థంబ్నైల్లో చూసిన మోడల్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. లైనింగ్ అయితే కనుక నేను 1.5 మీటర్ తీసుకున్నాను. మీరు పెద్ద సైజు వాళ్ళైతే 1.5 ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే, లేదనుకుంటే 1 మీటర్ అన్న, చిన్న హ్యాండ్స్ అనుకుంటే 1 మీటర్ అన్నా సరే సరిపోతాయి. కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టు ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు లైనింగ్ ఫోల్డ్ చేసుకున్నాం. ఇంకా బ్లౌజ్ పీస్ దగ్గరకు వచ్చేటప్పటికి డిజైన్ ఉన్న బ్రోకెట్లోని డిజైన్ ఉన్న బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాను. ఆప్పట్లోంచి ప్లెయిన్ ఒకటి తీసుకున్నాను. ప్లెయిన్ బాడీ వస్తుంది, డిజైన్కి ఇది వస్తుంది, హ్యాండ్స్కి మళ్ళీ ఈ డిజైన్ ఉన్న క్లాత్ అనేది వస్తుంది. సరేనండి, ఇది ఒక 75 సెంటీమీటర్, ఇది ఒక 75 సెంటీమీటర్ అనేది కట్ పీస్లో వస్తాయి కదా మనకి బ్లౌజ్ పీస్లో, అవి తీసుకున్నాను. సరేనా, ఇప్పుడు బ్లౌజ్ సైజ్ అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ లూజు ఒక 36 తీసుకునే, నడుమేమో ఒక 30 ఇంచీలు. సరేనండి, పొడవు 14 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్ బ్లౌజ్ మీరు అంటే మన క్రాస్ కటింగ్ బ్లౌజులు, నార్మల్ బ్లౌజులు ఏ సైజ్ అయితే మీరు కటింగ్ చేస్తారో దానికి చెస్ట్ లూజ్ అన్నది ఒక సైజుని పెంచుకోవాలి. అంటే 36 సైజు వాళ్ళు 38 సైజుకి కటింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ వస్తుందండి. ఇది బోట్ నెక్, కాలర్ నెక్లు ఎప్పుడు వస్తాయి అప్పుడు సైజు కూడా ఆటోమేటిక్గా కొద్దిగా లూజ్ చేసుకోవాలన్నమాట. లేదంటే 36 కటింగ్ చేసినా పర్వాలేదు, కుట్టు వేసేటప్పుడు ఒక కుట్టు తగ్గించాలి. అంటే మనం అటువైపుకి ఖర్చుల వైపుకి వేసుకోవాలి. దానికన్నా 38 సైజు కటింగ్ చేసుకుని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అన్నది చూద్దాం. పొడవు 14 ఇంచీలు కాబట్టి మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే దానికి 1 ఇంచ్ అన్నది మనం కలుపుకుని 15 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, నేను 15 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. షోల్డర్ మార్కింగ్కి బాడీ మెజర్మెంట్స్ ఫార్ములా ఏంటంటే కనుక మనకి షోల్డర్ ఎంత అయితే ఉందో దాన్ని సగం చేయాలి. సగం చేసి సగంకి ఒక 1 ఇంచ్ తగ్గించుకుని షోల్డర్ పెట్టుకోవాలి. అంటే సపోజ్ 16 ఇంచులు మీకు షోల్డర్ కొలిచినప్పుడు అటువైపు భుజం నుంచి ఇటువైపు భుజం వరకు ఉంటే 16లో సగం 8, 8కి 6 ఇంచు తగ్గించుకుని 7.5 పెట్టాలి. అలా ఎంత అయితే షోల్డర్ ఉందో దానికి సగం చేసి సగంలో 6 ఇంచు తగ్గించాలి. అర్థమైంది కదండి. లేదండి అలా షోల్డర్ కొలవడం కట్ట మాకు ఇంకా రాదు, కొత్తగా బ్లౌజెస్ నేర్చుకుంటున్నాం అని అనుకున్న వాళ్ళకి మీకు ఒక ఫార్ములా నేను చెప్తాను చూడండి. 36 కన్నా సైజు చెస్ట్ లూజు తక్కువగా ఉన్నవాళ్ళు, అంటే కొద్దిగా నాసుగా ఉండి చిన్నపిల్లలకు కానీ లేదంటే బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి కానీ మీరు 7 ఇంచీలు అన్నది ఒక 34 లేదా 36 సైజు వరకు కూడా 7 ఇంచులు షోల్డర్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా 38 నుంచి 7.5 ఇంచులు ఒక 40 లేదా 42 వరకు. కొంతమందికి స్ట్రైట్ భుజాలు ఉంటాయి, వెడల్పుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు 16 ఇంచులు 17 ఇంచులు ఉన్న వాళ్ళకి అప్పుడు 8 ఇంచుల వరకు వెళ్తాం. అంటే ఒక 42 సైజు నుంచి 8 ఇంచీలు పెట్టేయాలి. ఇది 8 ఇంచీలు అన్నది చాలా రేర్ అండి. 7 లేదా 7.5 అన్నది చాలా వరకు సరిపోద్ది. పెద్ద సైజులకి వెళ్ళి షోల్డర్ వెడల్పుగా ఉంది, భారీగా ఉన్నారు మనుషులు అని అనుకున్నప్పుడు మాత్రమే 8 ఇంచీలు పెట్టాలి. సరేనా, ఇప్పుడు మనకి 38లోకి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 7.5 ఇంచీలు షోల్డర్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇలాగా 7.5 ఇంచుల దగ్గరికి షోల్డర్ మార్కింగ్లు పెట్టాం. షోల్డర్ పెట్టిన తర్వాత చంకదింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా స్ట్రైట్గా ఇంచీ టేప్ పట్టుకుని ఎంతైతే షోల్డర్ పెట్టారో దానికి 6 ఇంచు తగ్గించండి. అక్కడ మనం షోల్డర్ డౌన్ అన్నది చెయ్యం. సరేనా, ఇలా 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తే మీకు లైను స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి ఇలాగా ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ కరెక్ట్గా నేను కార్నర్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసి ఇలా ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. సరేనా, ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజు, ఇక్కడ నడుం లూజు పెట్టేసుకోవాలి. 38లోని 4వ వంతు ఏమో 9.5 ఇంచీలు, 2 ఇంచీలు ఖర్చులకి. నడుంలో 4వ వంతు అన్నది 30లో 4వ వంతు అన్నది 7.5, 7.5కి మనం 1 ఇంచ్ అన్నది మనం డాట్స్ కోసం కలుపుకోవాలి. సరేనండి, డాట్స్ కోసం కలుపుకొని 8.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచీలు ఖర్చులు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా కలిపేయండి. 2 ఇంచుల ఖర్చులు వచ్చేసాయి కదా.
ఇప్పుడు ఇక్కడ మనం బోట్ నెక్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5 లేదా 5 ఇంచీలకి మీరు బోట్ అనేది మార్కింగ్ చేసుకోండి. లేదు ఏ సైజు వాళ్ళకన్నా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. నేను 4.5 ఇంచులకి ఈ బోట్ నెక్ అన్నది మార్కింగ్ చేసుకున్నాను. 4.5 ఇంచులకి ఈ బోట్ నెక్ పెట్టుకుని ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి మనకి నచ్చిన మోడల్ అన్నది మనం పెట్టుకోవచ్చు. నార్మల్ నెక్ అన్నా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే పలకల మీద పెట్టవచ్చు, ఏదైనా సరే మనం, లేదంటే ఐ నెక్ టైప్లోని మనం నార్మల్ రౌండ్ అన్నీ ఇచ్చేసుకోవచ్చు. సరేనా? ఇక్కడి నుంచి ఇలాగా 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇది 4.5 కదా, ఈ వెడల్పు కూడా 4.5కి ఇలా మార్కింగ్ చేసి లైన్ ఇలా కలిపి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచు వరకు స్ట్రైట్గా వెళ్ళి నెమ్మదిగా పైనుంచి ఇలాగా మార్కింగ్ వేస్తే మీకు బోట్ నెక్ అన్నది వస్తుంది. ఈ రకంగా ఈ కార్నర్ దగ్గర చేసి మీకు బిగినర్స్ అయితే కనుక ఇలా చూసుకోండి. పావు తక్కువ 2 ఇంచీలు ఈ లైన్ దగ్గర పావు తక్కువ 2 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడ నుంచి వెళ్తూ ఈ మార్కింగ్ కలిసేటట్టుగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇంతే ఉండాలని ఏమీ లేదు, నేను ఎంతవరకు వచ్చింది అన్నది మీకు చూపిస్తున్నాను అంతే. ఇలా పైనుంచి ఇలా ఈ బోట్ ఉండేటట్టు చూసుకోండి. సరేనా? ఇప్పుడు మనకి చూసారు కదా, ఇక్కడ డోరీస్ అన్నవి వస్తాయి. కనీసం కింద నుంచి ఒక 3.5 ఇంచీలు ఇలా డోరీ వస్తే ఇది బాగుంటుంది. లేదు మేము అంత పెద్ద నెక్ వాడమండి అని అనుకున్న వాళ్ళు మన ఇష్టం. కానీ ఇప్పుడు చూపించిన మోడల్ అయితే కనుక మహా అయితే 4 ఇంచీలు, ఇంకా అంతకన్నా పైకి డోరీలు పెడితే బాగోదు. సరేనండి? పై నుంచి చూసుకున్న ఇది 15 ఇంచీలు కదా, 11 ఇంచీల వరకు కూడా మనం ఈ నెక్ అన్నది పెట్టుకోవచ్చు. 1 2 3 4 ఇంచీలు మనం కింద డోరీ కోసం వదిలేయచ్చు. సరేనా? అంటే పైనుంచి 11 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నాను. 36 కన్నా చిన్న సైజు వాళ్ళు 10 ఇంచీలు చేసుకోండి, సరిపోద్ది. సరేనా? మిగతా వాళ్ళందరూ కూడా 11 ఇంచులకి పెట్టుకోండి. ఇది బోట్ నెక్కే కాబట్టి మరి అంతేమి ఎక్కువ ఓపెన్ కట ఏమి అయిపోదు. సరేనండి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా 3 లేదా 3.5 ఇంచుల దగ్గరికి మనం ఈ వెడల్పు అన్నది తీసుకోవాలి. చిన్న సైజు వాళ్ళైతే 3 తీసుకోండి, బాగా పెద్ద సైజు వాళ్ళైతే 3.5 కూడా మీరు తీసుకోవచ్చు. సరేనా? నేను 3.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఈ లైన్లు ఇలాగా ఇక్కడ ఇలా కలిపేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ 3.5 ఇంచులకి మనం కలుపుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మనకి ఈ నెక్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇది ఇలాగా రౌండ్ షేప్ వస్తూ, అంటే ఒక పాట్ నెక్ టైప్లోకి ఈ మార్కింగ్ అన్నది వస్తుంది అనమాట. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇది ఇలా కలపాలి. సరేనండి? ఇక్కడి నుంచి ఇది ఇంతే ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చుకుని ఇక్కడ 1 ఇంచ్ అన్నా సరే మీరు ఇలా మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 1 ఇంచ్కి మార్కింగ్ చేయండి. ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలాగా కటింగ్ అన్నది వస్తుంది. సరేనా? ఈ కట్ అన్నది ఇలా ఇచ్చుకోండి. ఇప్పుడు మనం ఈ కటింగ్ని చేసేద్దాం. సరేనండి? ఇక్కడ నుంచి ఇలా మనం ఈ కటింగ్ అన్నది ఇలా నేను కిందకి చేస్తాను. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది డిజైన్. సరేనండి? ఇది ఇంకా మనం తీసుకురావచ్చు కింద వరకు అనుకుంటే అది మీ ఇష్టం. మనం కట్టుకునే దాన్ని బట్టి మనం ఎంత డీప్ కన్నా సరే మనం పెట్టుకోవచ్చు. ఇదైతే అందరికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు సేమ్ కొలతలతోని ఫ్రంట్ వైపు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మోడల్స్ మన ఛానల్లో నేర్పించాను కాబట్టి మీ ఇష్టం. ఏంటంటే అయితే బోట్ నెక్ పెట్టేయచ్చు, లేదు అనుకుంటే కనుక ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చుకుని
నార్మల్గా మనం నార్మల్ నెక్ పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోరీ వస్తుంది, కానీ అస్తమాటికి ఓపెన్ చేసి మనం బ్లౌజ్ వేసుకోవడం అన్నది, సెట్ చేసుకోవడం అన్నది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి డోరీలా మోడల్ కింద వదిలేసుకుని ఫ్రంట్ వైపు మనం హుక్స్ పెట్టుకుంటే, ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదా సైడ్ నన్నా సరే మనం ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది. అందుకని నేనైతే ఫ్రంట్ ఓపెనే పెడదాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మోడల్స్ ఏమీ కాకుండా నార్మల్ కటింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి, మీకు కావాలని కూడా క్రాస్ కటింగ్ అయితే కనుక బోట్ నెక్కి నేనైతే అవాయిడ్ చేస్తాను. ఇంక మీకు కావాలి తప్పదు అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. ఇంక ఏదైనా సరే ఇంకా ఫ్రంట్ పార్ట్ అన్నది మీ ఇష్టం. మోడల్ కావాలని అనుకున్న వాళ్ళు ఈ ఫ్రంట్ పార్ట్ని చూడండి. సరేనా? పొడవు ఎంత పెట్టాం? 15 ఇంచీలు కదా. షోల్డర్ మాత్రం సేమ్ అంతే పెట్టాలి. మీరు నార్మల్ క్రాస్ కటింగ్ చేసినా సరే, క్రాస్ కటింగ్ మాత్రం నేనైతే చేయమని చెప్పను. ఇక్కడి నుంచి ఇక్కడికి 15 ఇంచీలు మనం పొడవు పెట్టాం కదా. షోల్డర్ 7.5 ఇంచీలు, చంకదింపు 7 ఇంచీలు, ఇక్కడ కూడా కొద్దిగా దూరంగా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు చంకదింపుకి ఇక్కడ ఒక 30 ఇంచ్ అన్నది లోపలికి ఇలా తీసుకురావాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కార్నర్ నుంచి 1 ఇంచుకి మనం షేప్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా లోత్ అనేది వస్తుంది. చెస్ట్లో 4వ వంతు 9.5, 2 ఇంచీలు ఖర్చులు. నడుం దగ్గర కూడా సేమ్ అంతే పెట్టేసుకోవాలి. నడుంకి 4వ వంతు తీయాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి, ఎందుకంటే డాట్స్ కూడా మనకి క్లాత్ కావాలి కాబట్టి స్ట్రైట్గా తీసేసుకోవచ్చు. ఇక్కడ 4.5 ఇంచీలు మెడవెడల్పు. నేనైతే కనుక ఇప్పుడు ఇలా స్క్వేర్గా ఉన్న నెక్లు అయితే మాత్రం మంచి ట్రెండీలో ఉన్నాయండి. మీకు మోడల్ నేర్చుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను ఈ నెక్ అన్నది కటింగ్ చేస్తున్నాను. సరేనా? డీప్ వచ్చేసి 7 ఇంచీలు. ఇలాంటి స్క్వేర్ దానికి 7.5 పెడుతున్నాను. ఒక 6 ఇంచ్ అన్నది ఇంకా డీప్ ఎక్కువగానే పెడుతున్నాను. 6.5 నుంచి 7 ఇంచీలు, 7.5 వరకు మీరు ఎంతైనా సరే పెట్టుకోవచ్చు. సరేనా? ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ 4.5 ఇంచీలకి మనం వెడల్పుని ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. సరేనా? ఇప్పుడు చూసారు కదా షోల్డర్ అన్నది ఇలా వచ్చింది. ఇక్కడ ఇంచుమించులోని ఇక్కడి నుంచి ఒక 4 ఇంచీల దగ్గర చేసి ఇంకా వెళ్ళాలనుకుంటే కనుక ఇంకొక ఇంచు వరకు కూడా మీరు ఇలాగా బయటికి వెళ్ళొచ్చు. లేదు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి ఇలాగ షేప్ అన్నది ఇచ్చేసుకోవచ్చు. అంటే ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా ఇవ్వచ్చు. స్ట్రైట్గా ఇచ్చే కన్నా ఇలా క్రాస్గా వచ్చి ఇచ్చుకుంటే మనకి మోడల్ కావాలనుకున్నప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి. సరేనా? ఇక్కడి నుంచి ఇలా వచ్చేటప్పటికి ఇలా ఇచ్చుకోవచ్చు, లేదనుకుంటే ఇలా రౌండ్ ఇచ్చుకుని ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఇలా కూడా తీసేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఎలా అయినా సరే మన ఇష్టమే. సరేనండి? ఇలాగా ఇచ్చుకోవచ్చు, ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 ఇంచీలు మనం షేప్ బెల్ట్ కోసం ఎప్పుడూ తీసినట్టుగానే పొడవు తగ్గించేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా లైన్ అన్నది మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచుకి మనం షేప్ కోసం మార్కింగ్ చేసుకుంటాము. 3 ఇంచీల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలాగా కలుపుకొని ఇక్కడి నుంచి ఇదిలా కలుపుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి షేప్ అన్నది వచ్చేసింది. సరేనా? ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టి ఇంచీ టేపు దీనికి 1/2 ఇంచ్ అన్నది ఇలా ఎక్కువ పైన పెట్టుకుని ఎంత వచ్చిందో చూసుకుంటే నాకు ఈ అంచు పావు తక్కువ 4 ఇంచీలు వచ్చింది. ఎప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా అయితే
మార్కింగ్ చేసుకుంటాం సేమ్ అదే రకంగా. ఈ పై అంచు దగ్గర నుంచి 6 ఇంచ్ పైకి పెట్టి చూసుకుంటే 3 ఇంచీలు వచ్చింది. బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా కలిపి మనకి 8.5 + 2 10.5. సరేనండి. ఒక 11 ఇంచుల దగ్గర కన్నా సరే మనం ఈ షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా ముందుకి షేప్ బెల్ట్ మార్కింగ్ చేసి చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ కటింగ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి అలా పెట్టి కటింగ్ చేసుకుంటే ఈ లైన్లోనే మీకు 4 ముక్కలు అన్నవి వచ్చేస్తాయి. ఇక లైన్ స్ట్రైట్గా లేకపోతే కనుక ఒకసారి కట్ చేసి తీసుకోండి. కింద నుంచి పావు తక్కువ 4 ఇంచీల దగ్గరికి హుక్కుల వైపు, ఇటువైపు ఏమో 11 ఇంచీలు తీసుకున్న 10.5 అయినా సరిపోద్ది. సరేనండి. ఇక్కడి నుంచి ఇలా ఈ లైన్కి ఇక్కడ 3 ఇంచీలు మనకి ఖర్చుల దగ్గర నుంచి ఇలా ఇక్కడి నుంచి 3.5 ఇంచీల దగ్గర చేసి ఇక్కడ ఎంత పెట్టామో దానికి 1 ఇంచు తగ్గించుకోవాలి. అంటే పావు తక్కువ 3 ఇంచులు పెడితే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇది ఇలా కటింగ్ చేసేయండి ఇంకొకటి. సరేనా. ఇప్పుడు బ్యాక్ సైడు ఆర్మ్ రౌండ్ని కొలుచుకోండి. ఇలా ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇలా కొలుచుకోండి. కొలుచుకుంటే నాకు 10 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించుకుంటే 9 ఇంచీలు. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లోంచి ఈ కారంచులకి ఎలాగే ఇలా 9 ఇంచీలు ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ని ఇలా ముందుకు జరుపుకొని ఇది ఇలా 9 ఇంచీలు ఉండేటట్టు చూసుకుంటే మనకి సరిపోద్ది. సరేనండి. నేను ఎల్బో హ్యాండ్స్కి 10 ఇంచీలు పొడవు, అలాగే 11 ఇంచీలేమో హ్యాండ్ లూజు. 10 ఇంచీలకి మనం 1 ఇంచు కలుపుకొని 11 ఇంచీల దగ్గరికి మనం హ్యాండ్ పొడవు అన్నది మార్కింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక 3.5 ఇంచీలు చంకదింపు తీసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ఇంచీలు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచీలు ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి. 5.5 ఇంచీలు హ్యాండ్ లూజు. మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంతే మార్కింగ్ చేసుకోండి. తర్వాత 2 ఇంచీలు ఖర్చులకి. ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఎప్పట్లాగానే 6 ఇంచ్ లోత్ అన్నది ఈ మార్కింగ్కి సెంటర్లో చేసి 6 ఇంచ్ లోత్ అన్నది తీసుకుంటారు. ఇక్కడి నుంచి ఈ సెంటర్కి ఇలా పెట్టుకుని ఇక్కడికి 6 ఇంచ్ లోత్ అనేది తీసుకుంటాం. ఎప్పుడు కూడా ఈ మార్కింగ్ నుంచి ఇలా ఈ మార్కింగ్ వరకు వెళ్తుంది. మీరు లైనింగ్ ఒరిజినల్ పీస్ని అంతా జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు లోతు తీసుకోండి. ఇప్పుడు మనకి బాడీకి ప్లెయిన్ క్లాత్ అన్నది మనం తీసుకుంటాం. ఇలా ఒరిజినల్ పీస్ ఏదైనా సరే మీకు ఇంత ఫోల్డింగ్లు ఉంటే కనుక ఐరన్ చేసుకోవడం అన్నది కంపల్సరీ. ఇచ్చుండి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుని ఇలా లైనింగ్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలాగా ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఇది చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ ఇలాగ షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోండి. సరేనండి. ఇది షేప్ బెల్ట్కి ఇలా తీసేసుకోండి. ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేయండి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ అన్నది మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇవ్వడానికి యూజ్ చేసుకుందాం. దాని తర్వాత ఇలా ఇక్కడ మనం బ్రోకెట్ తీసుకున్నాం కదా. ఫస్ట్ ఈ బ్రోకెట్ క్లాత్ని ఫస్ట్ మనం హ్యాండ్స్కి యూజ్ చేసేసుకోవాలి. మనకి ఇంకా బ్యాక్ సైడ్ మాత్రమే కావాలి కాబట్టి ఒక పట్టీలా కావాలి కాబట్టి ఈ కోరంచులు 2 ఇటువైపు ఉన్నాయండి. దీన్ని ఇలా మనం 4 మడతలు ఇలా పెడితే హ్యాండ్స్కి ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా ఇలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట.
ఇలా తీసామంటే కనుక హ్యాండ్స్కి జాయింట్లు లేకుండా వచ్చేస్తాయి. దాని తర్వాత ఇలా బ్యాక్ వైపు నడుము ఉంది కదా, ఈ నడుము ఇక్కడి నుంచి పొడవు మనం ఇది ఎంత వదిలేమన్నది చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగా ఒక 4 ఇంచీల దగ్గరికి మనం ఇది వదిలాం. కనీసం మనకి కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తగ్గకూడదు అనమాట. 5 ఇంచీలు ఉండేటట్టుగా తీసేసుకోండి. ఇలా ఈ అంచులు ఉన్న వైపు నుంచి నేను ఇలా చూస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా పెడితే ఇక్కడ చూసాక పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రాగానే మనకి మిగిలింది. ఇక్కడ 4.5 ఇంచీలు మనకి 4.5 ఇంచీలు మనకు కావాలి కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా ఉన్నా సరే పర్వాలేదు. నడుము దగ్గర మనం ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక 5 ఇంచీల వరకు నేను ఇలాగా ఈ పీస్ని రఫ్గా ఇలా తీసేసుకోండి. ఇది చూసారు కదా, ఇక్కడి నుంచి ఇది మనకి ఇలా వస్తుంది. సరేనండి. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది మీకు నేను వివరంగా నెక్స్ట్ క్లాస్లో మీకు నేను షేర్ చేస్తాను. ఎక్కడా కూడా మనకి పేపర్ క్యాన్వాస్ అవసరం లేకుండా గోల్డ్ కలర్ ఒకటి మనకి పైపింగ్ క్లాత్, టిష్యూ క్లాత్ తీసుకుంటే సరిపోద్ది. ఓన్లీ పైపింగ్ క్లాత్ మనకి ఎక్స్ట్రాగా అవసరం అవుతుంది. ఆ పైపింగ్ క్లాత్తోనే మొత్తం థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈజీ మెథడ్లో మీకు నేను చూపిస్తాను. వీడియోని మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇలాంటి ఏ మోడల్స్ చేసినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.